బైబిల్లోని యోబు గ్రంథం ఆధారంగా యోబు యొక్క పూర్తి కథ తెలుగులో ఇక్కడ అందించబడింది. ఈ కథ యోబు జీవితం, అతని శ్రమలు, దేవునితో అతని సంభాషణ మరియు అతని పునరుద్ధరణ గురించి వివరిస్తుంది. పూర్వకాలంలో ఊజు దేశంలో యోబు అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతను చాలా నీతిమంతుడు, యథార్థవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించేవాడు. అతనికి 7 కుమారులు, 3 కుమార్తెలు మరియు 10,000 గొర్రెలు, 6,000 ఒంటెలు, 2,000 ఎద్దులు, 1000 ఆడగాడిదలు వంటి గొప్ప సంపద ఉండేది. పరలోకంలో సంభాషణ. ఒకరోజు పరలోకంలో దేవుని సముఖమునకు దేవదూతలు వచ్చినప్పుడు వారితో పాటు సాతాను కూడా వచ్చాడు. దేవుడు సాతానును చూసి, నీవు నా సేవకుడైన యోబును చూశావా? భూమి మీద అతని వంటి యథార్థవంతుడు, నీతిమంతుడు మరొకడు లేడు అనడిగాడు. అందుకు సాతాను, యోబు ఊరికే దేవునికి భయభక్తులతో సేవ చేస్తున్నాడా? నీవు అతనిని, అతని కుటుంబాన్ని, అతని ఆస్తిని కాపాడావు కదా. అతని ఆస్తి మీద నీ చెయ్యి వేస్తే అతను నీ ముఖం మీదే నిన్ను దూషిస్తాడు అని సవాలు చేశాడు. దేవుడు సాతానుతో, చూడు, అతని ఆస్తి అంతా నీ ఆధీనంలో ఉంది, అయితే అతని శరీరాన్ని మాత్రం నీవు ముట్టకూడదు అని అనుమతి ఇచ్చాడు. మొదటి శ్రమలు. సాతాను భూమి మీదికి వెళ్లి యోబును శోధించడం ప్రారంభించాడు. ఒకరోజు యోబు పిల్లలు వారి పెద్ద అన్న ఇంట్లో విందు చేసుకుంటున్నప్పుడు సబాయీయులు వచ్చి యోబు ఎద్దులను, గాడిదలను పట్టుకెళ్లి పనివారిమి కత్తివాత చంపేశారు. రెండవ వార్త రాగానే ఆకాశం నుండి అగ్ని దిగివచ్చి గొర్రెలను, పనివారిని కాల్చివేసింది. మూడవ వార్త రాగానే కల్దీయులు ఒంటలను దోచుకెళ్లి పనివారిని చంపేశారు. చివరికి వారి పెద్ద అన్న ఇంటిపై పెనుగాలి వీచి ఆ ఇల్లు కూలిపోవడంతో యోబు కుమారులు, కుమార్తెలు అందరూ చనిపోయారు. ఈ ఘోరమైన వార్తలు విన్న యోబు తన బట్టలు చింపుకొని తల బోడి చేసుకొని నేలమీద పడి, నేను నా తల్లి గర్భం నుండి దిగంబరిగా వచ్చాను, దిగంబరిగానే తిరిగి వెళ్తాను. యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, యెహోవా నామానికి స్తుతి కలుగుగాక అని దేవుణ్ణి స్తుతించాడు. ఈ అన్నింటిలో యోబు ఏ పాపమూ చేయలేదు, దేవుణ్ణి దూషించలేదు. శారీరక శ్రమ మరియు స్నేహితుల ఆగమనం. మరోసారి సాతాను దేవుని సముఖమునకు వచ్చినప్పుడు దేవుడు యోబు నీతిమంతుడని చెప్పాడు. సాతాను తిరిగి, అతని దేహాన్ని ముట్టు, అప్పుడు నీ ముఖం మీదే నిన్ను దూషిస్తాడు అన్నాడు. దేవుడు అనుమతి ఇవ్వగా సాతాను యోబుకు తల నుండి అరికాలు వరకు పుండ్లతో బాధ కలిగించాడు. యోబు బూడిదలో కూర్చొని పెంకుతో తన శరీరాన్ని గోకుతూ భయంకరమైన బాధ అనుభవించాడు. అతని భార్య అతనితో, నీవింకా నీ యథార్థతను వదలవా? దేవుణ్ణి దూషించి చనిపో అని చెప్పింది. కాని యోబు, మనం దేవుణ్ణి మేలు పొందుకుంటున్నాం కదా, కీడు ఎందుకు పొందకూడదు అని బదులిచ్చాడు. యోబు 3 స్నేహితులు ఎలీఫజు, బిల్దదు, జోఫరు అతని పరిస్థితి విని అతన్ని ఓదార్చడానికి వచ్చారు. వారు 7 రోజులు 7 రాత్రులు అతనితో మౌనంగా కూర్చున్నారు. ఆ తర్వాత యోబు తన బాధను తట్టుకోలేక తాను పుట్టినరోజును శపించాడు, మరణాన్ని కోరుకున్నాడు. వాదనలు. యోబు స్నేహితులు అతని శ్రమలకు అతని పాపమే కారణమని ఆరోపించారు. పాపం చేయకుండా ఎవరికీ ఇంతటి శ్రమలు రావు, నీవు రహస్యంగా ఏదో పాపం చేశావు అని వాదించారు. యోబు తాను నిర్దోషినని, తన శ్రమలకు కారణం ఏమిటో తనకు తెలియదని, దేవుడు తనతో మాట్లాడాలని కోరుకున్నాడు. ఈ సుదీర్ఘమైన వాదనల తరువాత ఎలీహు అనే యువకుడు జోక్యం చేసుకొని దేవుని చిత్తం గురించి, మనిషి తన పరిధిని తెలుసుకోవడం గురించి మాట్లాడాడు. దేవుని ప్రత్యక్షత మరియు పునరుద్ధరణ. చివరికి దేవుడు సుడిగాలిలో నుంచి యోబుతో మాట్లాడాడు. దేవుడు తన మహోన్నత శక్తిని, సృష్టిలోని అద్భుతాలను యోబుకు చూపించి తన జ్ఞానాన్ని ప్రశ్నించే అర్హత మనిషికి లేదని తెలియజేశాడు. యోబు దేవుని మాటలు విని, నేను అల్పుడను, నీకు విరోధంగా మాట్లాడాను, నా నోటిని మూసుకుంటాను అని పశ్చాత్తాపపడ్డాడు. ఆ తరువాత దేవుడు యోబు స్నేహితులతో కోపించి వారు తన గురించి సరిగ్గా మాట్లాడలేదని, యోబు వారి తరపున ప్రార్థన చేస్తేనే వారిని క్షమిస్తానని చెప్పాడు. యోబు తన స్నేహితుల కోసం ప్రార్థన చేశాడు. అప్పుడు దేవుడు యోబును రెట్టింపు ఆశీర్వదించాడు. అతనికి పూర్వమున్న ఆస్తికి 2 ఆస్తి ఇచ్చాడు. యోబు ఆ తరువాత చాలా కాలం జీవించి వృద్ధాప్యంలో సంపూర్ణ జీవితంతో మరణించాడు. ఈ కథ దేవునిపై అచంచలమైన విశ్వాసం, సహనం మరియు శ్రమల అంతిమ ఉద్దేశ్యాన్ని బోధిస్తుంది.
ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని కథల కోసం కింద కామెంట్ చేయండి.